కీర్తన ఒకటి నుంచి కూడా 7 కీర్తన మొదటి చదివి చదివిన మాటలు కూడా శబ్దానికి ప్రయత్నం చేద్దాం. మరి 485 పేజీ 47 కీర్తన వాటిని షేర్ చేసుకోవచ్చు. కీర్తనలు 67వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతున్నాం. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయును గాక. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక. న్యాయమును బట్టి నీవు జనమునకు తీర్పు తీర్చుదువు. భూమి మీదనున్న జనములను ఏలెదవు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును. దేవుడు మమ్మల్ని దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. ఆమేన్. అందరూ కూడా నడుస్తున్నాము. రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మరి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో గీతిగా దేవుని వాక్కు వినుటకు ప్రభువుకి దేవుని జ్ఞాపకం చేసుకుంటారు. వాస్తవానికి రోజు ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉన్నది లోపల తెలుసా? ఏంటంటే ఫాదర్స్ డే పిలుస్తారు ఈరోజు. మందికి చాలా రోజులు ఉన్నాయి. వాస్తవానికి అన్ని డేస్ ఇప్పుడు వచ్చేస్తే టైలర్స్ డే ఉంది, వ్యాలంటైన్స్ డే ఉంది, తర్వాత ఫాదర్స్ డే ఉంది, మదర్స్ డే ఉంది, మనకు కూడా పాస్టర్స్ డే అనేది ఒకటి మీరు కూడా చాలా చక్కగా చేస్తారు. అయితే అసలు ఆ ఫాదర్స్ డే అనేది ఎలా ప్రారంభమైంది, ఎవరు ప్రవేశపెట్టారు? వాస్తవానికి ఫాదర్స్ డే కానీ, మదర్స్ డే కానీ, పాస్టర్స్ డే కానీ ఏ డే కూడా బైబిల్లో చెప్పలేదు. అది కొంతమంది వ్యక్తులు అభిమానం ద్వారాను, ఆసక్తి ద్వారాను, తద్వారా వారికి గౌరవం దక్కాలనేటువంటి విధానాలను వారిని ప్రవేశపెట్టారు. ఆ ఫాదర్స్ డే అనేటువంటి దాన్ని ఎవరో ప్రవేశపెట్టారంటే ఇది 1910 జూన్ 3వ ఆదివారం మరి 19వ తేదీన సోనా రాసమన్ అనే యువతి ప్రారంభించారు. ఇది ఇప్పుడు కాదు, 1910 సంవత్సరం జూన్ 3వ ఆదివారం అంటే అప్పుడు తేదీ 19వ తారీఖు వచ్చింది. సోనా రాసమన్ అనేటువంటి యువతి దీనిని ఏం చేశారు? ప్రారంభించారు. వాస్తవానికి ఆమె తండ్రి విలియం స్మార్ట్ అమెరికా సైనికుల్లో ఒకడు, ఆయన సైనికుల్లో పనిచేస్తారు. అయితే ఆయన సైనికుడైనప్పటికీ ఆయన భార్య ఉన్నారు, అప్పటికి 5 పిల్లలు ఉన్నారు. ఈయన ఒకసారి యుద్ధం చేస్తానికి యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో ఉన్నప్పుడు
ఆ యుద్ధ సమయంలో తన భార్య 6వ బిడ్డకి జన్మనిస్తే కుమార్తె పుట్టింది. 6వ బిడ్డకి జన్మనిచ్చిన ఆవిడ ఏం చేసిందంటే చనిపోయింది. అప్పటికే 5 పిల్లలు ఉన్నారు. ఈయన యుద్ధంలో ఉన్నాడు. ఆవిడ ప్రసవించి ఏమైందంటే చనిపోయింది. ఈ వార్త తెలిసినటువంటి తర్వాత తిరిగి తన గృహానికి వచ్చి చాలా మంది అన్నారు, అయ్యా పిల్లలు చిన్న పిల్లలు కదా, మరలా నువ్వు మ్యారేజ్ చేసుకో అది అని చెప్పి ఆయన ఏం చేసిందంటే, నేను మ్యారేజ్ చేసుకున్నా వచ్చినటువంటి ఆ స్త్రీ నా బిడ్డలను కన్న తల్లిలాగా చూసిందో లేదో, కాబట్టి నా పిల్లల కొరకు పెళ్లి చేసుకోకుండా నేనే తల్లి మాత్రం పోషిస్తాను, నేనే తల్లిగా ఉంటానని చెప్పి ఆయన మ్యారేజ్ చేసుకోకుండా తల్లి పాత్ర కూడా బిడ్డలను ఆయనే పోషిస్తూ పిల్లలను పెంచి పెద్ద చేసేది. పిల్లలను పెంచి పెద్ద చేస్తే ఆ చిన్న కుమార్తె వాళ్ళ మిగతా పిల్లలను కూడా చూసుకుని తల్లిగా ఆయన పనిచేస్తూ ఆ త్యాగానికి పూర్తిగా వీళ్ళు స్మార్ట్ కుమార్తె సోమరాజు వాళ్ళు తన 16వ ఏట ఆ తండ్రి త్యాగాన్ని బట్టి మాకు తల్లి లేకపోయినా వెళ్ళి మాకు తల్లిగా వెళ్ళి మమ్మల్ని పెంచి పోషించి పెద్ద చేశారు కాబట్టి నీకు మా కుటుంబం తరపు నుంచి ఏదైనా చేయాలని ఆలోచనగా ఏం చేసిందంటే ఫాదర్స్ డే దాన్ని ఏర్పాటు చేసి దానికి తన స్నేహితులందరినీ కూడా ఆహ్వానించి ఒక కేక్ కట్ చేయడమో, ఇదిగో వాళ్ళందరూ ఇదిగో నా చిన్నప్పుడు నేను రోజులు పెట్టినప్పుడు నా తల్లి చచ్చిపోతే నా తండ్రి వేరొకరిని వివాహం చేసుకోక నా కొరకు తల్లి పాత్ర పోషించాడు, మా కొరకు తల్లి పాత్ర పోషించాడని ఆ చెప్తున్నప్పుడు అక్కడ వచ్చిన వారు కూడా కొంతమంది దాని ఆలోచనకు లోనయ్యి అదే రోజు ప్రతి సంవత్సరం కూడా అమ్మాయి చేస్తారని వాళ్ళు ఏం చేశారంటే, అరే మన తల్లులు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి కూడా మనం ఎందుకు సెలబ్రేట్ చేయకూడదు మన తల్లులు కూడా, కానీ వాళ్ళు కూడా వారి కుటుంబంలో దీన్ని జరగడం ప్రారంభించారు. జూన్ 1910 జూన్ 3వ ఆదివారం 19 దీన్ని ఆ రీతిగా ప్రారంభించింది. అది చిన్నగా ఆ ప్రాంతం అంతా కూడా పాకిపోయింది. అందరూ కూడా వారి ఇళ్లలో ఫాదర్స్ డే జరగడం మొదలు పెడితే 1966లో అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ జూన్ 3వ ఆదివారం ప్రతి సంవత్సరం ఫాదర్స్ డే జరుపుకోవాలని ఆయన చట్టాన్ని ఇచ్చి పడేశారు. ఆయన ఏం చేశారంటే, అసలు అందరూ ఫాదర్స్ ను గౌరవించుకోవాలి కదా, చాలా మంది జరుపుకుంటారు మన దేశంలో, చాలా మంచిది కాబట్టి ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం జూన్ 3వ ఆదివారం అది ఏంటంటే ఫాదర్స్ డే, ఆ రోజులో దాన్ని సెలబ్రేట్ చేసుకోండి, జరుపుకోండి అని ఆయన లిఖిత పూర్వకంగా ఇచ్చాడు. ఆ తర్వాత అది ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడానికి కారణం అదే ఆ దేశంలో జరుపుకుంటున్నాడు తండ్రుల దినోత్సవం, నేను కూడా జరుపుకోవాలి, నా తండ్రి కూడా ఇదిగో జరుపుకోవాలి, నా తండ్రిని కూడా నేను సన్మానించాలని. ఎందుకనగా బైబిల్లో ఒక మాట ఉంది కదా, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమన్నాడు. కాబట్టి వాయిస్ సెలబ్రేట్ చేసుకోకూడదని దాన్ని అనేక మంది జరుపుకుంటా ఉన్నారు. అది చిన్నగా మన దేశం కూడా ప్రాకింది, మన దేశంలో కూడా దాన్ని ఏం చేస్తారంటే జరుపుకుంటారు. చాలా మంది కూడా ఈ రోజున తన తండ్రుల త్యాగాన్ని, తన తండ్రుల యొక్క విధిని జ్ఞాపకం చేసుకునేటువంటి వారిగా ఉన్నారు. దానికి ఫాదర్స్ డేగా ఈ రోజున జరుపుకుంటా ఉన్నారు. ఈ ఫాదర్స్ డే రోజున మంచి ఫాదర్ కూడా జ్ఞాపకం చేస్తారు. మంచి మన దగ్గర జకర్యా గారు ఉన్నారు. ఆయన చాలా పిల్లల చిన్న వయసులో వాళ్ళ చిన్ని అక్క గారని ఆవిడ చనిపోయినప్పటికీ కూడా వారి ముగ్గురు పిల్లల రీత్యా ఆయన తన తల్లిగారిని పెట్టుకుని తల్లిగారిని పరిచయం చేస్తూ, ఆయన పరిచయం చేస్తూ ఆ ముగ్గురు పిల్లలను కూడా పెంచి పోషించి పెద్ద ప్రయోజనాలను చేశారు. ఆయన పిల్లలను విడిచిపెట్టడానికి, దారి తట్టుకోవడానికి చాలా అవకాశాలు, కారణాలు ఉన్నాయి సొసైటీ పరంగా చూస్తే. అయినప్పటికీ కూడా ఆయన పిల్లల కొరకు ఒక తల్లి పాత్ర ఆయన నిలబడాలనుకున్నాడు. ఎంతవరకు కూడా అలాగే నిలబడి చాలా గొప్ప వ్యక్తి. అతను చెప్పకూడదా? ఆయన విషయంలో ఆక్షేపణలు ఉన్నాయేమో, కానీ నేను ఎక్కడ కూడా ఆయన గురించి ఒక చెడుగా కూడా
ఎందుకంటే నేను సొసైటీలో తిరిగేటటువంటి వ్యక్తినే కదా. ఆయన ఎక్కడికి వెళ్తాడండి, లేకపోతే అక్కడికి వెళ్తాడండి, ఇక్కడికి వెళ్తాడండి, ఇటువంటి విషయాలు కూడా ఒక చెడుగా అయ్యే విషయంలో నేను ఎక్కడ కూడా వెళ్ళలేదు. ఎక్కడైతే తాగి రోడ్ల మీద పడిపోవడం కానీ, గొడవలు చేయడం కానీ, అల్లరిలో ఇవ్వడం కానీ, ఏదైనా సమస్య స్టేషన్ ఇటువంటివి మన చిన్న విషయాలు వెళ్ళవలసి వస్తుంది కదా తప్ప ఇంతవరకు ఏ ఆలోచన నేను ఆయన విషయాల్లో చూడలేదు. నిజంగా మరి నేను ఉదయం స్టోరీ చదువుతున్నప్పుడు మనలో అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే చాలా మంది ఉన్నారు, కానీ స్త్రీ లేకుండా భార్య లేకుండా ఉన్నటువంటి వ్యక్తులను ఆయనే జ్ఞాపకం వచ్చారు. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మంచి తండ్రులే, వారందరూ బట్టి కూడా నేను చాలా గర్విస్తా ఉన్నాను. ప్రభు కలిగిన దేవుడు నన్ను కూడా ఒక తండ్రి స్థానంలోనే ఉంచాడు, దీవించాడు. కాబట్టి ఈ తండ్రుల దినోత్సవం, ఈ ఫాదర్స్ డే చేసిన వాక్య ప్రకారంగా కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ మంచిగా ఆలోచన చేస్తున్నాను. అడవికి రాజు సింహం అయితే కుటుంబానికి రాజు ఎవరై ఉన్నారంటే తండ్రి అయి ఉన్నాడు. ఎందుకంటే తండ్రి పాత్ర కుటుంబంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తండ్రి పాత్ర కుటుంబంలో చాలా విలువైనటువంటిది. అడవికి రాజు సింహం అయితే కుటుంబానికి రాజు సింహమే. కుటుంబంలో తండ్రి ఉన్నప్పుడు ఆ తండ్రి లేని పరిస్థితి. ఉదాహరణకి మా కుటుంబంలో మా నాన్నగారు ఉన్నప్పుడు ఆయన ఎంత బలహీనుడైనా బయట చక్కగా కుర్చీలో కూర్చుని ఏదైనా చర్చిలో కానీ కింద కానీ ఇంట్లో కానీ పిల్లలు చిన్న గడిబడి పెడితే ఆయన ఒక్క స్వరం చాలండి, ఏం జరుగుతుందన్నా అన్నాడంటే ఎక్కడికక్కడ సైలెంట్ అయిపోవాలి. ఆ తండ్రి పాత్ర అనేది మీ కుటుంబంలో కూడా పెద్ద దిక్కు ఉన్నప్పుడు ఆ పాత్రని వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు ఎవరు పట్టలేరు. వాళ్ళు పొరపాటు పరమ తెలుస్తాం, ఎందుకంటే వాళ్ళు శరీరం ఉడికిపోయినటువంటి వారు. కానీ ఆ పాత్ర గద్దింపునేటువంటిది చాలా విలువైంది. ఆ వ్యక్తి ఆ వ్యక్తి కుటుంబంలో ఎటువంటి వ్యక్తి అయినా కానీ, ఎటువంటి చట్టం కలిగిన వ్యక్తి అయినా కానీ, ఆ తండ్రి స్థానం, తండ్రి పాత్ర అనేది కుటుంబంలో చాలా విలువైనటువంటిది, ప్రధానమైనటువంటిది. అయితే వాక్య ప్రకారంగా చూస్తే మనకు మొత్తం కూడా 3 తండ్రులు ఉన్నారు. ఎంతమంది తండ్రులు? ఏమో పాపస్తున్న 3 తండ్రులు ఉన్నారంటే వాక్య ప్రకారం 3 తండ్రులు. ఒక తండ్రి వచ్చేసరికి హెవెన్లీ ఫాదర్. ఎవరంట? హెవెన్లీ ఫాదర్ అంటే పరలోకపు తండ్రి. రెండవ తండ్రి వచ్చేసరికి ఎర్త్లీ ఫాదర్ అంటే భూ సంబంధమైన తండ్రి. ఆ తండ్రి నుంచి మనకి ఇంటి పేర్లు వస్తుంది. మూడవ తండ్రి వచ్చేసరికి స్పిరిచువల్ ఫాదర్ అంటే ఆత్మీయమైన తండ్రి. అంటే మనం ఎవరి దగ్గర అయితే రక్షణ పొందామో ఆయన ఏ తండ్రి అన్నాడు? స్పిరిచువల్ ఫాదర్, ఆత్మీయ తండ్రి. మనం ఎప్పుడు చెప్పుకునేటప్పుడు చెప్పుకుంటాం, మా ఆత్మీయ తండ్రి వలన పాస్టర్, మా ఆత్మీయ తండ్రి వలన పాస్టర్ కూడా. అయితే మనకు 3 తండ్రులు ఉంటే మరి నిజంగా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన పరలోకపు తండ్రి ఎటువంటి వ్యక్తి, ఆయన ఆత్మను జీవితాలు ఎలా పొందాయి, వాళ్ళని ఎలా చూస్తున్నాడు, పరలోకపు తండ్రి గురించి జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మన యొక్క తండ్రులో మరి ఎర్త్లీ ఫాదర్ అంటే మీ తండ్రుల గురించి మీకు తెలుసు, నేనే జ్ఞాపకం చేయవలసిందా. స్పిరిచువల్ ఫాదర్ అంటే మన సహోదరుల గురించి మనకు తెలుసు, ఆయన విషయంలో పెద్ద ఎక్కువేమి జ్ఞాపకం చేసుకోవలసిందా. బట్ మీ హార్ట్లో ఎవరు హెవెన్లీ ఫాదర్, పరలోకపు తండ్రి విషయం మనకు తెలుసుకునేవారిగా ఉండాలి. చూడండి, మొదటిగా ద బుక్ ఆఫ్ ఐజియా, యెషయా గ్రంథము 63వ అధ్యాయం. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాం. చూడండి, మా తండ్రిని నీవే స్వరంగా రాయబడినటువంటి మాట ఏమిటంటే మా తండ్రి నీవే అని భక్తుడైనటువంటి యెషయా, ప్రవక్త అయినటువంటి యెషయా తెలియపరుస్తూ ఉన్నాడు. మన తండ్రి ఎవరై ఉన్నాడా? ఆయన మన యొక్క తండ్రి అయి ఉన్నాడు అంటాడు. 64 కూడా అవే మాటలు
ఎందుకనగా మరి పరలోకపు తండ్రి యొక్క గొప్పతనం ఆయన ఏ రీతిగా మనల్ని చూస్తూ ఉన్నాడు మరి మన దానిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటిగా తండ్రి హెవెన్లీ ఫాదర్ ఆ మంచి తండ్రికి ఉండేటువంటి లక్షణాలు 7 లక్షణాలు ఉన్నాయి. మనం తరగతిగా మరి 3 లక్షణాలు 5 లక్షణాలు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మంచి తండ్రి ఆయన ఏ తండ్రి ఉన్నాడంటే మనకు మంచి తండ్రి అయి ఉన్నాడు. మంచి తండ్రిగా మనల్ని ఆయన ప్రేమిస్తా ఉన్నాడు. అయితే మంచి తండ్రి మనల్ని ఏ రీతిగా చూస్తున్నాడు ఆయన ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి? మొదటిగా మంచి తండ్రి తన పిల్లల ఎడల జాలి పడును. చూడండి కీర్తన గ్రంథము 103వ అధ్యాయం. కీర్తన గ్రంథము 103వ అధ్యాయం. Psalms 103 verses 13 చదువుతున్నాను చూడండి. తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్టు తండ్రి తన పిల్లల ఎడల జాలి పడినట్టుగా తన పిల్లల ఎడల ఏం చేస్తున్నాడు? జాలి పడుతున్నాడు. మొదటిగా మన పరలోకపు తండ్రి యొక్క ఆ లక్ష్యం ఏంటి అంటే మనందరి మీద కూడా ఏం చేస్తాడంట? జాలి పడుతున్నాడు. అదే మన కొన్నిసార్లు భూసంబంధమైన తండ్రిని చూసుకుంటే కొంతమంది పిల్లల మీద జాలి కొన్ని పిల్లలు పనులు చేసినప్పుడు కొన్ని పరిస్థితులను బట్టి పిల్లల మీద జాలి అనేటటువంటిది చస్తే చావులండి, పోతే పోలేవండి, తండ్రి తల్లివ్వండి, బాధపడితే పడనివ్వండి అని వదిలేస్తారు జాలి సూత్రం. ఎందుకంటే వాళ్ళు ఏదో కఠినంగా బాధపడ్డారు కాబట్టి తల్లిదండ్రులు. కానీ ఆవిడ హెవెన్లీ ఫాదర్ ఆల్వేస్ షోస్ కంపల్సన్. ఎన్నిసార్లు మీద తిరగబడినా, ఎన్నిసార్లు చేయించిపెట్టినా, ఎన్నిసార్లు కాదన్నా, ఎన్నిసార్లు బాధ పెట్టినా ఆయన మీద ఏం చెప్తున్నాడంటే జాలి పైన చూపుతున్నాడు. ఆయన జాలి చెప్తున్నాడు. మరి నిజంగా ఆయన ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే మొదటి జాలిని చూపుతున్నాడు. కాబట్టి పరలోకపు తండ్రిలో ఉన్న మొదటి లక్షణం, మంచి తండ్రిలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే ఒకటి జాలి పడేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. మనల్ని తిరస్కరించగా, మనల్ని తులసిక, మన మీద ఆయన దేనిని చూపిస్తున్నాడంట? జాలిని చూపిస్తా. సరిగా వేసుకొచ్చాక కష్టపడకపోతే చాలా మంది అంటారు, తనకలపోతున్నా తినడానికి వీలు లేదు, తనకలపోతే నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు, వయసు వచ్చింది, కష్టపడాలి, సంపాదించాలి, తనలో ఇంట్లో తినడానికి ఏమో తీసుకుని రావాలంటారు. కానీ జీవితం దేవుడు ఎందుకంటే అలా పట్టించుకోకపోతే వాళ్ళు అజాగ్రత్తలు సమర్పణైపోతారు. న్యాయమే వాళ్ళు చేసేది. కానీ పరలోకపు తండ్రిలో ఏంటంటే ఆయన మన మీద జాలిని చూసుకుంటున్నాడు. మన మీద ఆయన కనికరాన్ని చూసుకుంటున్నాడు. చేతగా మనల్ని ఏం చేస్తున్నాడంటే శాసనిస్తున్నాడు. రెండవ లక్షణం ఏమిటో జ్ఞాపకం చేసుకుందాం. మంచి తండ్రిలో ఉన్న రెండవ లక్షణం ఏమిటంటే ఆయన ఉన్న రెండవ లక్షణం ఏంటంటే ఆయన శిక్షిస్తాడు. ఏంటి? శిక్షిస్తాడు లేదా గద్దిస్తాడు. సామెతల గ్రంథం The book of Proverbs chapter 3 verses 12 చదువుతాను చూడండి. తండ్రి తన కృష్ణుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తన ప్రేమించు వారిని గద్దించును. తండ్రి తనకు ఇష్టమైనటువంటి ఎవరిని ఏం చేస్తాడంట? గద్దిస్తాడు. గద్దించేటటువంటి రీతిగా యెహోవా కూడా తన పిల్లల్ని ఏం చేస్తాడంట? గద్దిస్తాడు. అవసరమైతే కొన్నిసార్లు శిక్ష కూడా వాస్తవం. దెబ్బ కొడతాడు ఆయన. ఆ వైపు వెళ్ళకూడదు, ఆ పని చేయకూడదు, ఆ ఇబ్బందులు పడకూడదు. గద్దించే విధంగా గద్దిస్తాడు. తర్వాత ఆయన ఏం చేస్తాడంట? అవసరమైన శిక్ష కూడా వేస్తాడు. ప్రభుత్వమైన దేవుడి సంగమా, మంచి తండ్రి ఎవరైనా సరే పిల్లలు బాగుపడాలని కోరుకున్న వాళ్ళు ఎవరైనా సరే పిల్లలు గద్దిస్తూ
పరిస్థితి ఏంటి ఎటువంటి వారికి తెలుసు కదా. అంటే నాతో ఆయన అన్నాడు కదా, కొరవడన్నా కరెక్ట్గా ఏం చేస్తాడు. కొరవడు అంటే గంజా అడుగుతాను, డ్రగ్స్ తీసుకుని అడుగుతాను, త్రాగుతాను, వ్యభిచారంలో తిరిగి అడుగుతాను. కొరవడేమోట తిరుగుతాడు. నిజంగా మంచిదంటే నాకు తెలిసి అటువంటి స్నేహాలు చేయగలుగుతాను. ఇప్పుడు మన పిల్లలు ఎవరితో స్నేహం చేయాలని కోరుకుంటాం, మంచి వాళ్ళతో స్నేహం చేయాలని కోరుకుంటాం కదా. కానీ ఆయన అమ్మాయి నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. డైలీ పిల్లలు వదిలిపెట్టి వస్తుంటే డైలీ కొద్దిగా తోటలో వెళ్ళిపోతున్నాడు. ఒకసారి ఎక్కడికంటే అక్కడ మనం వెళ్తున్నాడు అంటున్నాడు. ఒకసారి అనవసరంగా కనపడితే చెప్పాను, ఏంటి వాళ్ళు ఎలా వదిలేసావు, ఎందుకు వెళ్తున్నాడంటే ఆయన అన్న మాట ఒకటే మాట, పొరవడం కనుక ఏం చేస్తాడు, ఇంట్లో మనం కాపుతాము పెడతాము. ఖచ్చితంగా నువ్వే పోటీ చేస్తాను. నిజమైనటువంటి తండ్రి బిడ్డను ఏం చేయాలి, గద్దించాలి, ఇంట్లో గద్దించాలి. వెనుక సమయం వచ్చినప్పుడు బహిరంగంగా బజార్లో ఏం చేయాలి, గద్దించాలి. ఇప్పుడు తండ్రి చేయగలిగిన పని ఇంకొక వచ్చి పని ఏంటి నువ్వు అదే తండ్రి గారికి గద్దిస్తే ఆ మాట చెప్పడానికి ఉంటాడా? నీ బిడ్డ నేను నా బిడ్డను గద్దిస్తుంటే చెప్పడానికి అనలేదు కదా. అది తండ్రిగా మన బాధ్యత. తండ్రి స్టాండ్ తీసుకోవాలి. తీసుకుని అదే దాటుతున్నారు చేస్తున్నారు మనం ఏం చేయాలన్నా గద్దించాలి. అవసరమైతే శిక్షించడంలో కూడా తప్పు లేదు. బైబిల్ కొంతమంది తమ పిల్లలను గద్దించినటువంటి అదే సామెతల గ్రంథం 11వ తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. తండ్రి శిక్షించినటువంటి కుమారుడు ఏమవుతాడంట, జ్ఞానము కలిగినటువంటి వాడు అవుతాడు. అప్పుడప్పుడు బెత్తం వాడకుండా గద్దెం పడకుండా సుకుమారుడు అల్లాహ్లో పెంచితే రేపు కుటుంబానికి అవమానం తెచ్చేటటువంటి పిల్లల వాళ్ళు అవుతారు. కుమార్తె కుమారుడైనా గద్దించాల్సిన సమయంలో గద్దించాలి, ప్రేమించాల్సిన సమయంలో ప్రేమించాలి, శిక్షించాల్సిన పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, శిక్షించాలి. మంత్రులు చూడండి, అలా చేయకపోతే జరిగే నష్టాలు. మొదటి సమయాల గ్రంథంలో ఒక అయ్యగారు గద్దించలేదు. మొదటి సమయాల గ్రంథము 3వ అధ్యాయం, మొదటి సమయాల గ్రంథము 3వ అధ్యాయం తీసుకుంటే ఆ 3వ అధ్యాయంలో ఒక తండ్రి గారు ఏం చేయలేదంటే పిల్లలను గద్దించలేదు. 11వ వచనం చదవండి. తమ కుమారులు శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని తాను ఎరిగి వారు అడ్డగించలేదు కనుక అతను ఇంటి మీద నిమిషమైన శిక్ష విధించునని తన కుమారులు ఎవరో తెలుసా? గొప్ప బైబిల్ చాలా గొప్ప మంచి ప్రవక్త ఏది కనుక తన కుమారులు శాపగ్రస్తులు అవుతున్నారని తెలిసి వారు ఏం చేయలేదన్నా గద్దించలేదు. నేను దేవుని పని చేస్తున్నాను, దేవుని పరిచయం చేస్తున్నాను, కుటుంబంలో సమాజంలో పేరుంది, ఒక గౌరవం ఉంది, మీరు చేసే పని మీ మనసు పంచుకోండి, మీ బ్రతుకులు పంచుకోండి. వాళ్ళు ఏం చేయలేదు, గద్దించలేదు. గద్దించబోయేసరికి మమ్మల్ని ఏమంటలేదు, మీరెవరైనా చెప్పంటారు జనాలని ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించి. అయితే దేవుడు అన్నాడు కదా, అయ్యా ఏమి శాతకరుడు కాదు, తెలియని కాదు కదా, ఇన్ని తెలిసినటువంటి నీవు నీ పిల్లలు శాపగ్రస్తులు అవుతారని ఎందుకు తెలిసలేదు. కాబట్టి నిత్యమైన శిక్ష నీ కుటుంబం మీదకి వచ్చింది. నిజంగానే ఏమో ఎంతో చచ్చిపోయారు. ఆ మాట తెలిసి ఏమో మెడమిడి చచ్చిపోయాడు. ఆ పెద్ద పడలేమో మోకాళ్ళ మీద ప్రశ్నించి అన్నాడు కూడా చూడండి. శిక్ష ఆ కుటుంబం ఎంత గొప్ప కుటుంబము. ఆ రోజుల్లో మన ప్రవక్త కుటుంబం అంటే అది ఎంత గణితమైనటువంటిది. ప్రవక్త దగ్గరికి ఎంతో మంది వచ్చి దేవుడికి మనుషుల మధ్య రాయబారు ఎంత గర్వించేవారు. అటువంటి వ్యక్తి తన పిల్లలు చెడు మార్గంలో నడుస్తున్నా శాపగ్రస్తులవుతున్నా ఏం చేయలేక గర్వించలేదు. కాబట్టి ఆ కుటుంబం శాపగ్రస్తులు
స్తోత్రం పని దేవుని సంగమా నీవు మంచి తండ్రిగా మంచి తల్లిగా మన పాత్రలో ఉంటే నీ బిడ్డలను ఏం చేయాలగా గద్దించాలి శిక్షించాలి గద్దింపులకు లోబడేవాడు జ్ఞాపకం శిక్షణ లోబడేవాడు ప్రయోజనవంతుడు బాధ్యతనిది ఈ రోజు ఎందుకు గద్దించలేకపోతున్నా ఎందుకు శిక్షించలేకపోతున్నా ఒకసారి కుమార్తె విషయంలో నేను పక్కన ఉంటాను ఏదైనా అమ్మాయి ఆ రీతిగా ఉండడం వాళ్ళ అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళు విచిత్రమైన మాట్లాడారు ఎవరి కాలంలో ఉంది ఆ ఎవరి కాలంలో ప్రవక్తను సరి చేసుకోవాల్సిన విధంగా లేదు నేను చెప్పాను అసలు కనీసం చెప్పినటువంటి లేదంటే ఆ యూని కొన్ని వాళ్ళు మాట ఏంటంటే అసలు ఆ ప్రవక్తల బాగుంటే కాబట్టి గమనించండి కదా ఏంటంటే అసలు ఆవిడ క్రమం పద్ధతిగా ఉంటాయి కదా ఆయా అలాగే తండ్రి పద్ధతి బాగుంటాయి కదా బిడ్డలు గర్తించడానికి భార్య భర్తల పద్ధతి బాగుంటాయి కదా పిల్లలు గర్తించడానికి ఈ రోజు పెద్దల పద్ధతి బాగుంటుంది బిడ్డలు గర్తించినది ఎంతంటే ముందు మన ప్రవర్తన సరి చేసుకుని తద్వారా మన పిల్లలను గర్తించేటువంటి వారిగా ఉండాలి. కాబట్టి ప్రభునందు మంచి తండ్రి లక్షణం ఏంటంటే తన పిల్లలను గర్తిస్తాడు, అవసరమైతే ఏం చేస్తాడంటే ఆయన శిక్షిస్తాడు. చూడండి అదే దావీదు కూడా దావీదు విషయంలో కూడా మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మాట్లాడతాడు. అతని తండ్రికి వెళ్ళాలి ఆలోచించేవాడు అతని శత్రువుడు విచారించి అతని నెప్పు కలగజేయలేదు సూచించిన వలన అతను సంతోషం కలిగినవాడు అబ్షాలోము తర్వాత దావీదు కుమారులలో మరి ఆ అబ్షాలోము తర్వాత మన వ్యక్తి ఆయన పుట్టాడు. మరి పుట్టినటువంటి తర్వాత మరి ఆ వ్యక్తి చాలా మంది దావీదు పెంచుకుంటాడు. ఆ దేశంలో ఎక్కడినా ఏది చేసినా సరే ఆ వీధిలో ఎక్కడినా ఏది చేసినా సరే ఏం చేసిందంటే అసలు ఎందుకు ఈ పని చేస్తున్నామని అతను ఎప్పుడు కూడా విచారించలేదు. చిన్నతనంలో వాడు ఏది చేసినా రైట్ ఊరుకున్నాడు. అదే దేశానికి రాజు ఊరుకుంటే మనకేదైనా జనాలు దాన్ని చివరికి శాపాన్ని తెచ్చుకుని శాపగ్రస్తం అయిపోయి ఇది బలహీనమైపోయి మరణానికి పాత్రలు అయిపోయారు. ఈ రోజుల్లో ఎవరి కాలంలో పిల్లలు ఇది వయస్సు మళ్ళీపోయినటువంటి వారి వల్ల అయిపోతున్నారు. కారణం ఏంటంటే లోపము దాని అలవాట్లు ఆ నడిపి బలహీనమైపోతారు. బలపడవలసిన కారణం ఏంటంటే గర్భించవలసిన శిక్షించవలసినటువంటి సమయంలో తండ్రి పట్టించుకోవాలి. కానీ తండ్రి మన మంచి తండ్రి అప్పుడప్పుడు మనం ఏం చేస్తున్నాడు గర్దిస్తున్నాడు. తర్వాత ఆయన ఏం చేస్తాడంటే శిక్షిస్తున్నాడు కూడా. ఆ శిక్షకుడు లోబడితేనే కొన్ని ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి మనం తప్పించబడేటువంటి వారిగా కోరుకుంటాం. ఒకసారి యవనస్తుడు గుర్రం నడుపుతా ఉంటే ఆ యవనస్తుడు అంతా కూడా గుర్రం మీద తీసుకోవడానికి ఏమైందంటే కాలు ఇరిగితే ఇంటికి చూస్తాను చూసినటువంటి అందరూ కూడా ఇదిగో ఆయన కొడుకు కవితాన్ని చేస్తాడు. గుర్రం కనీసం గుర్రం నడుపుతున్నాడు కాలు నడుపుతున్నాడు అది అని ఆయన మాటని ఎగతాళి చేస్తాడు. అయినా మందిరానికి వెళ్తావు కదా, మందిరంలోకి వెళ్తావు కదా, నీ దేవుడి కొడుకు కాపాడలేకపోయాడు, నీ దేవుడి కొడుకు కాలు ఉంటాడు, నువ్వు దేవుడు ఎడమేదా అది ఇదని ఆయన మాట్లాడుతున్నాడు. అయ్యా నా దేవుడిని ప్రేమించుకునే అప్పుడప్పుడు కావాలనే శిక్ష కూడా నా బిడ్డకి ఎందుకు శిక్ష చేశాడు ముందు ముందు దేవుడిని తిరిగి చెప్తాడు. అయితే జరిగిన 4 రోజుల తర్వాత ఆ రోజు వెంటనే ఇప్పుడు నేర్చుకుని గనులు పట్టుకుని సెక్షన్ లేదు. అప్పుడు అవసరమైతే ఊరి మీద కూడా ఎవరిస్తారు అందరినీ చేసుకుని వెళ్ళిపోయాడు. 4 రోజులు అయిన తర్వాత ఆ ఊళ్ళోకి వెంటనే వాళ్ళు తీసుకెళ్లే వాహనం వచ్చి దొరికినట్టు ఎక్కించుకుని వెళ్ళిపోతున్నారు. ఇక తల్లిదండ్రులు పర్మిషన్ లేదు, ఏమి లేదు. ఏ రోజు మనుషులు చేయాల్సింది ఏంటంటే అయ్యో మాకు రాదంటే బడిసపడుతున్నా నిలబడుతున్నా ఏంటని ఎక్కించుకుంటున్న తల్లిదండ్రులు బాగా
నుండి వాళ్ళు వదిలేసి ఊళ్ళో ఉన్న పర్వతాన్ని ఎక్కించుకెళ్ళి 3 రోజులు యుద్ధంలో పెట్టారు. ఈ ఊరి నుంచి 16 మంది అవస్థలు యుద్ధంలో చనిపోయారు. 16 మంది అవస్థలు యుద్ధంలో చనిపోయారు. దేశం కొరకు ఆ రోజు ఉన్న పరిస్థితులు బట్టి వారి ప్రాణాలు అర్పించవలసి. అప్పుడు ఆ పాపడుకున్న తల్లిదండ్రులందరూ ఇంటికి వచ్చారు. నిజంగా నీ దేవుడు గొప్పడయ్యా, నీ బిడ్డకి దేవుడి శిక్ష అయిపోయింది. ఈ రోజు యుద్ధంలో నీ బిడ్డ కూడా చనిపోయింది. దేవుడి బిడ్డకి శిక్ష అయిపోయినట్లయితే ఆ యుద్ధాన్ని కూడా యుద్ధంలో మరణించేవాడు. ఈ శిక్ష దేవుడు 4-5 నెలల తర్వాత మరలా తిరిగి నడుస్తాడు. నిజమైన సాధన దేవుడి శిక్ష మనకు, మన కుటుంబాల్లో, మన బిడ్డలకు చాలా అవసరము. ఒకటి మంచి తండ్రి పిల్లల జాలి చూపును, రెండవదిగా మంచి తండ్రి తన పిల్లలను ఏం చేస్తాడంట? గర్దిస్తాడు లేదా శిక్షిస్తాడు. మంచి తండ్రి మరి మంచి తండ్రి మరొక లక్షణం ఏమిటి అంటే ఆత్మీయ ఆకర్తలను ఏం చేస్తాడు? తీరుస్తాడు. మత్తయి సువార్త బుక్ ఆఫ్ మాథ్యూ 6వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ 8వ వచనంలో మాట్లాడాల్సిన మీరు వారి వలె మీ తండ్రి అడగకుండా మీరు అక్కరకుండా ఉండలేము ఆయనకు అయ్యా మీ తండ్రికి మీకు ఏం కావాలో ఏం అక్కరతమో మీరు 30వ వచనంలో మాట్లాడతారు. గట్టి చూడండి, దేవుడి ఎదురు వాడిని అలంకరిస్తున్నాడు. మీకు ఏమేమి అవసరమో ఆయన అన్ని కూడా తెలుసు. కాబట్టి మీ అక్కరతలు ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మీ అక్కరతలను తప్పక ఇదిగో తీరుస్తాడు. ఒకటేమో పిల్లలు చూస్తాడు, 2 గర్దిస్తాడు లేదా శిక్షిస్తాడు, 3వదిగా అక్కరతలు తీరుస్తాడు. 4వదిగా మత్తయి సువార్త 6:14 చేస్తే మంచి తండ్రి క్షమిస్తాడు. ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తాడు. మంచి తండ్రిలో ఉన్న లక్షణం ఏంటంటే క్షమిస్తాడు. ఏదైనా పొరపాటు చేసినా, ఏదైనా తప్పిదం చేసినా, చిచ్చి మా ఇంటికి రావద్దు పడుకోడు కాదు, నాకు డబ్బులు ఏదైనా గదిలిపు మాట్లాడినా తర్వాత ఆ తల్లి ఆయన చెప్పిందయ్యా మరి వాడు ఎక్కడికి వెళ్తాడు, ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాడి దగ్గర డబ్బులు కూడా లేవు, ఈ రీతిగా మాట్లాడుతున్నప్పుడు తండ్రి సరే సరే నమ్మను, ఈసారి జాగ్రత్తగా అలాగే తండ్రి కూడా మనల్ని ఏం చేస్తాడట? క్షమిస్తాడు. తర్వాత చదువుకుని లోక సువార్త 15:18-19 తప్పిపోయినట్టు మాట్లాడుతున్నాడు. ముందు వచ్చి చాలా ప్రభావంగా మాట్లాడు. నా సంఘానికి, నా వాటానికి, నా కావాల్సిన తీసుకుని ఏవేవో చేసి పోగొట్టుకుని అన్ని పోగొట్టుకున్న తర్వాత ఆయన తిరిగి తన ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో వస్తాడంటే నీ కుమారుడు నడిపించుకోవడానికి యోగ్యుడు కాదులే కానీ నీ పరివారంలో ఒకటిగా నన్ను చూసుకున్న ఉద్దేశంతో వస్తే ఆ తండ్రి అలా దూరంగా ఉండగానే పిల్లలు చూసి పరిగెత్తి ఉండేవాడు. అతను ఏం చేశాడు? హత్తుకుని ముందు పిలిచి పరివారం పిలిచి నా బిడ్డ వచ్చాక పారిపోయి తిరిగి రాలేదు, తప్పిపోయి తిరిగి రాలేదు, చనిపోయి తిరిగి నా బిడ్డకు ప్రశస్తమైన వస్త్రాలు ఇవ్వండి, వాడికి చక్కని పానీయాలతో స్నానం చేయించండి, సాయంత్రం విజ్ఞాపనం చేయండి, మంచి పొట్టేలను వధించండి కొరకు అని అతన్ని చేసాడు. సంతోషించాడు. మన అమలపు తల్లి కూడా ఆయన అంటారు కదా, లెక్కలేని మాటలు మీరు నన్ను మర్చిపోయారు, లెక్కలేని మాటలు మీరు నా మీద తిరుగుబాటు చేశారు. అయినా సరే అయ్యా తండ్రి పొరపాటు చేశాడు, క్షమించని పాదాలను పెడితే ఆయన ఏం చేస్తున్నాడు? హత్తుకొని వల్ల ప్రశస్తమైనటువంటి వస్త్రాలు మన మీద కట్టుతాడు. మంచి తండ్రిలో ఉన్న 4వ లక్షణం మంచి తండ్రి మనల్ని ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. 5వ లక్షణం మత్తయి సువార్త 6:7 మంచి తండ్రి మనల్ని ఏం చేస్తాడంటే పోషిస్తాడు. ఆయన ఏం చేస్తున్నాడు? పోషిస్తాడు. మంచి తండ్రి మనను ఆయన అక్కరతలు తీర్చి అక్కడ చేతి పనులను గురించి మనల్ని ఏం చేస్తున్నాడంటే పోషిస్తున్నాడు.
రీతిగా ప్రతిరోజు కూడా ఆయన మనను ఏం చేస్తామని పోషిస్తుంది. కొంత సంవత్సరాల క్రితం కొంత గట్టుకాలం వచ్చినప్పుడు అంటే కరోనా అనేటటువంటి గట్టుకాలం వచ్చింది. చేతి పనులు లేవు, చాలా కుటుంబాల్లో సమృద్ధి లేదు, చాలా కుటుంబాలు బయటపడే పరిస్థితి లేదు, చాలా కుటుంబాలు అక్కడ అవసరం అయినా ఆ సమయం ఆ లాక్డౌన్ సమయంలో సంఘంలో ఎవరు కూడా మేము ఈరోజు లేక వస్తున్నాము అనేటువంటి మాట ఎవరు కూడా ఏదో ఒక రీతిగా బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, లేదా సోషల్ వెల్ఫేర్ సొసైటీస్ ద్వారా ఏదో ఒక రీతిగా దేవుడు అందరినీ పోషించాడు. కానీ ఏ కుటుంబాన్ని కూడా ఆయన ఫస్ట్ ఎందుకంటే ఆయన పోషిస్తున్నాడు. ఆకాశ పక్షులు చూడండి, అవి పోషిస్తున్నటువంటి దేవుడు అంతకంటే శ్రేష్ఠులైనటువంటి మిమ్మల్ని మంచి మాత్రగా మిమ్మల్ని పోషించినట్టు కాబట్టి ఆ తండ్రిలో ఉన్నటువంటి మరో లక్ష్యం ఏమిటంటే ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంట? పోషిస్తున్నాడు. ఒకటి జాలి చూపుతాడు, రెండవదిగా శిక్షిస్తాడు లేదా గద్దిస్తాడు, మూడవదిగా అత్యంతము తీరుస్తాడు, మరి నాలుగవదిగా క్షమిస్తాడు, ఐదవదిగా పోషిస్తాడు. మరి ఫాదర్స్ డే దినాన దేవుని మందిరంలో ఏకీభవించినటువంటి ఆయన పిల్లలమైనటువంటి మనందరినీ కూడా మన హెవెన్లీ ఫాదర్ జాగ్రత్తని, అలాగే మనము కొన్నిసార్లు గద్దించాలని, శిక్షించాలని, అలాగే అక్రమతను తీర్చాలని, అలాగే మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు మనల్ని క్షమించి ఇదిగో మనం సమృద్ధిగా పోషించాలి. అట్టి కృపా భాగ్యం మనందరం కూడా పొందుకోవాలని ఆశిస్తున్నాను. చిన్న మాటలు చూస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగాక. అందరూ కూడా మోకరిద్దాం, అందరూ కూడా గౌరవించి ప్రార్థన ద్వారా మరి నిజంగా ఫాదర్స్ డే దినాన ఈ సన్నిధానంలో మమ్మల్ని చేసి అయ్యా ఆత్మీయ తండ్రి మా పట్ల ఎలాగో ఉన్నాడు అనే విషయాలు జ్ఞాపకం చేసే విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా మేము ఆత్మీయ తండ్రి అయినట్లయితే మా పట్ల నీవు అక్రమతలు తెలుస్తావు, పోషిస్తావు, క్షమిస్తావు, జాలి చెప్తావు, గద్దిస్తావు, తెలియవలసినటువంటి విధానాలు తండ్రి స్తోత్రాలు. పరిశుద్ధమైన దేవా